ఇక మరి కాసేపట్లో మాజీ మంత్రి నారాయణ స్వామి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే సిట్ అధికారులు తిరుపతి చేరుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నారాయణ స్వామికి నోటీసులు జారీ చేశారు. ఆయన ఇప్పటిదాకా విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి నారాయణ స్వామి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే సిట్ అధికారులు తిరుపతి చేరుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నారాయణ స్వామికి నోటీసులు జారీ చేశారు. ఆయన ఇప్పటిదాకా విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపి, చెప్పండి. పద్మ, మొత్తం మీద అంటే ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే కూడా వరుస అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో గత 3 సార్లు ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ స్వామిని కూడా ఆయన ఇంటి వద్ద పుత్తూరు వద్ద సిట్ అధికారులు వచ్చి విచారణ సహకరించినట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ సందర్భంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా నారాయణ స్వామి చేయడం జరిగింది. అప్పట్లో తాను మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించిన విషయాలు కావచ్చు, లేదా రూపకల్పన విషయాలు కావచ్చు, లేదా దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు వాటన్నిటి కూడా తనకి ఎటువంటి సంబంధం లేదు. అప్పట్లో క్రియాశీలకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇందులో భాగస్వాములు అయ్యారే తప్ప తాను నిమిత్తం మాత్రమైనటువంటి మాటలు ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి చట్టరూపం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కూడా బాధ్యత వహించాలనే ఆలోచనతో సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా ఆయనకు అంటే చెప్పడం జరిగింది. అదే సందర్భంలోనే విచారణకు సహకరించాలంటూ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఒకసారి అనారోగ్య కారణాలతో తాను ఇబ్బంది పడుతున్నానంటూ కూడా వాట్సాప్ ద్వారా అంటే సిట్ అధికారులకు చేరవేయడం, దాని తర్వాత వస్తానంటూ కూడా దాటవేసే ప్రయత్నం చేయడం, మరోసారి ఊర్లో లేను బయట ప్రాంతంలో ఉన్నాను, ఒక అకేషన్ కారణంగా బయట వచ్చేస్తానంటూ కూడా బెంగళూరులో ఉన్నానంటూ కూడా చెప్పడం జరిగింది. ఇట్లా రకరకాలుగా తప్పించుకొని తిరుగుతున్న కారణంగానే ఇవాళ సిట్ అధికారులు కాసేపటి క్రితమే నారాయణ స్వామి ఇంటికి చేరుకోవడం జరిగింది. నేరుగా వాళ్ళే దాదాపుగా 80 ప్రశ్నలతో కూడినటువంటి ప్రశ్నలను ఆయన్ని అడుగుతున్నారు. విచారణ తరువాత బహుశా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా క్రియాశీలకంగా దూకుడుగా వెళ్తున్నటువంటి సిట్ అధికారులు తాజాగా మనం చూసాం. నిన్న కూడా అంటే కేబినెట్ మీటింగ్ లో కూడా చాలా అంటే సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత మంత్రుల బృందంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన సుదీర్ఘ చర్చ చేసి దాని తర్వాత ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఫెసిలిటీకి సంబంధించి ఆస్తులు, ఎందుకంటే ప్రధాన ముద్దాయిగా అతనే ఉన్నాడు కాబట్టి ఆయన ఈ వ్యవహారాలన్నీ నడిపించాడు కాబట్టి లిక్కర్ సంబంధించిన పాలసీ విధానాలు కావచ్చు, దాని తర్వాత రూపకల్పన చేయడం, దాని తర్వాత ముడుపులు చేరే అంశాల్లో ఆయనే క్రియాశీలకంగా వ్యవహరించారు కాబట్టి అతని ఆస్తులు కూడా జప్తు చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రెండో రోజు ఇవాళ నారాయణ స్వామిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కాసేపులో ప్రస్తుతానికైతే ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నల తర్వాత బహుశా 3 గంటలకు 4 గంటల లోపల అరెస్ట్ చేసి నేరుగా విజయవాడ సిట్ కార్యాలయం తరలించే అవకాశం అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.